వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్. ఈరోజు అయితే మనం కొత్త రెసిపీతో అయితే వచ్చాము. అదేంటంటే ఇడ్లీ. సో ఈ ఇడ్లీ కాంబినేషన్ సాంబార్తో కానీ చట్నీతో కానీ చాలా బాగుంటుంది. సో ముందుగా మనం ఒక గ్లాస్ తీసుకోవాలి, ఇడ్లీ రవ్వ ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ వచ్చి మనం ఈ రవ్వని ఒక గ్లాస్తో తీసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే మనం ఉద్దిగుళ్ళని తీసుకోవాలి. సో ఇది మనం టీ కప్పు ఉంటుంది కదా, మనం టీ తాగే గ్లాస్ అంటారు కదా, సో దాని నిండా తీసుకుంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ రెండు నేను 3 hours అయితే నానబెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి మనం ఈ పిండిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ రవ్వ నానింటుంది కదా, సో అది కూడా ఆ ఎక్సెస్ వాటర్ తీసేసి ఈ పిండిలో వేసుకోవాలి మొత్తం అంతా. నెక్స్ట్ వచ్చి వేసిన తర్వాత మనం పిండినంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, సో ఇలాగా మనకు కలుపుకున్నామంటే మొత్తము ఆ ఉద్దిపప్పు అంతా దీనికి బాగా పడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ దాన్ని ఒక ప్లేట్ పెట్టేసి మార్నింగ్ తీసి చూస్తే పిండి అయితే మనకు బాగా ఉబ్బింది కదా. సో నెక్స్ట్ మనం ఒక గరిటె అయితే తీసుకొని దాన్ని కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవడం వల్ల అది కొంచెం పిండి ఎయిర్ బబుల్స్ అంతా వచ్చి ఉంటుంది, సో అది బాగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనం ఇలా కలుపుకోవాలి. ఈ కలుపుకోవడం వల్ల ఇడ్లీ కూడా చాలా స్మూత్గా స్పంజీ లాగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇలాగా బాగా కలుపుకోవాలి పిండిని. నెక్స్ట్ వచ్చి మనం సాల్ట్ అలాగే బేకింగ్ సోడా, సో ఈ రెండు వేసుకున్నామంటే ఇడ్లీలు ఇంకా కొంచెం బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు ఈ ఇడ్లీలని. మనం ఎప్పుడు చేసుకున్నా కానీ ఇడ్లీలు బాగా సాఫ్ట్గానే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి మనం ఈ కన్సిస్టెన్సీ పిండి అయితే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగా నెక్స్ట్ వచ్చి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. అలాగే 2 cups అయితే నేను వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత లిడ్ అయితే పెట్టేస్తున్నాను. సో ఆ వాటర్ 5 minutes అయితే బాయిల్ కావాలి. సో బాయిల్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ చూపిస్తున్నాం కదా, సో వాటికంతా మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇలాగా చేసుకున్న తర్వాత మనం పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఇడ్లీ మనకు పైకి అయితే పొంగుతుంది. సో మనము ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఫైనల్గా ఇది మా పాపకు చిన్న ఇడ్లీలు ఇష్టమని వేసాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాయి కదా, సో మనము ఏదైనా క్లాత్తో మీరు ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూసుకోండి, ఎందుకంటే అది వేడిగా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఇడ్లీలన్నీ దాంట్లో పెట్టేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చి అలాగే లిడ్ కూడా పెట్టేస్తున్నాను. ఇది మనము ఒక 10 minutes అయితే కుక్ చేసుకున్నామంటే స్లో ఫ్లేమ్లో ఇడ్లీ బాగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అలాగే ఎక్కడ మనకు చెమ్మ లేకపోకుండా ఉంటుంది ఇడ్లీ. సో ఫైనల్గా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇడ్లీని అయితే టేస్ట్ చేసి తిన్నామంటే ఇడ్లీ సాంబార్ అలాగే వడ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తూ ఉంటాయి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.